వెల్కమ్ టు ఎక్సో మీ ఇంటి వంట. మన దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి మణిపూర్ వరకు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఇష్టపడే వంటకాలే పంజాబీ వంటకాలు. విదేశాలలో భారతీయ వంటకాలంటే పంజాబీ వంటకాలే అనుకునేటంత ప్రఖ్యాతి పొందింది పంజాబీ వంటకాలు. అలాంటి కొన్ని పంజాబీ వంటకాలను మీకు పరిచయం చేస్తుంది మీ ఇంటి వంట. ఈరోజు ఆ వంటకాన్ని మనకు పరిచయం చేయడానికి షెఫ్ చలం నాయుడు గారు మనతో ఉన్నారు. మరి ఆయన ఏ వంటకాలు పరిచయం చేస్తారో ఆయన అడిగి తెలుసుకుందాం. మరి ఆయన్ని ఇన్వైట్ చేద్దామా? ప్లీజ్ వెల్కమ్ చలం నాయుడు గారు. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మరి మన వ్యూయర్స్ గురించి ఈ రోజు ఏ వంటకాలు పరిచయం చేయబోతున్నారు? ఫస్ట్ పాటియాలా చికెన్ చేస్తాం. పాటియాలా, సో పంజాబీ స్పెషల్ లో పాటియాలా చికెన్. ఓకే, పంజాబీ స్పెషల్ ఐటమ్ పాటియాలా చికెన్ కావాల్సిన పదార్థాలు అన్ని చెప్పేశారు కదా. మరి ఇంకెంత ముందు లేటు స్టవ్ ఆన్ చేద్దాం. చేద్దామా? ఓకే. దీనిలో మనం ముందుగా ఆవ నూనె యూజ్ చేస్తామండి. ఆవ నూనె వాళ్ళు పర్టికులర్ గా వచ్చేసి ఆవ నూనె యూజ్ చేస్తారు. ఆవ నూనె పర్టికులర్ గా ఆవ నూనె యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో ఏంటంటే కొంచెం స్పైసీనెస్ వస్తుందండి, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. అలాగే నెయ్యి, ఆవ నూనె, నెయ్యి. అవును, ఆవ నూనెలో మంచి ఫ్లేవర్ ఉంటుందంటండి, స్పైసీనెస్ ఉంటుందంట. ఈ నూనె మరిగిన తర్వాత మనం హోల్ స్పైసెస్ గరం మసాలా వేసుకుందాం అండి. యాలకలు, దాల్చిన చెక్క, లవంగాలు. ఇది మనకి ఇక్కడ కూడా రెడీ చేస్తూ ఉంటారు కదా. సో మీ రెస్టారెంట్స్ రెడీ చేస్తూ ఉంటారు. కాకపోతే ఎటువంటి వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు? ఎక్కువ పంజాబీ. నార్మల్లీ స్పైసీ ఫుడ్స్ తినే వాళ్ళందరూ తింటారండి. పంజాబీ ఫుడ్స్ అంటే ఈరోజు అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయాలంటే మన దానికి ఈ పంజాబీ ఫుడ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఆల్మోస్ట్ మనది స్పైసీ ఉంటుంది, అలానే పంజాబీ ఫుడ్స్ కూడా కాస్త స్పైసీగానే ఉంటుందండి. సర్దార్జీస్ ఎక్కువగా స్పైసీ ఫుడ్స్ వాడతారు. సో దీంట్లో ముందుగా మనము ఒక 5 ఇలాచీ వేసుకున్నామండి. దాల్చిన చెక్క, ఇలాచీ, దాల్చిన చెక్క, ఇంకా లవంగాలు. 2 లవంగా. చాలా మంది అంటే తక్కువగా యూజ్ చేస్తారు కదా. కాశ్మీరీ వంటకాలు మనం చేసాం, అందులో చాలా స్పైసీనెస్ తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. అలాగే రాజస్థానీ వంట చేసాం, అది కూడా స్పైసీ తక్కువ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం దీంట్లోని తురిమిన ఉల్లిపాయ ముద్ద మనం చేస్తున్నామండి. చాప్ చేసిన తురిమిన ఉల్లిపాయ ముద్దని మనం ఉపయోగిస్తున్నాం, ఎందుకంటే దీనివల్ల గ్రేవీ బాగా వస్తుందండి. సో రెగ్యులర్ గా అయితే మనం చాప్ చేసిన ఉల్లిపాయలు యూజ్ చేస్తాం. తురిమింది ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం దాంట్లో వెల్లుల్లి ముద్ద, అల్లం ముద్ద వేసుకుందాం. ఓకే. సో చికెన్ అనేసరికి పాటియాలా చికెన్ ఫేమస్. ఇంకా చికెన్ లో చాలా వెరైటీస్, చాలా చికెన్ వెరైటీస్ ఉన్నాయండి. ఇది ఒక పంజాబీ, ఇది ఒక డిష్, పంజాబీ ఫుడ్ లోని ఇది ఒక డిష్ అండి. చాలా ఉన్నాయండి. అంటే ఎక్కువ పంజాబియన్స్ మటన్ ఎక్కువ యూజ్ చేస్తారా లేకపోతే? ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేసేది నాన్ వెజ్ అండి. నాన్ వెజ్ తింటారు, అలానే రోటీస్ తింటారు, డాల్స్ తింటారు ఎక్కువగా. సో వాళ్ళు ఏదైనా సరే మనకి ఆవ నూనె వేసుకుంటారా అండి? లేదండి, ఆవ నూనె ఖచ్చితంగా వెయ్యాలని ఏమి లేదు. ఆవ నూనె వేయడం వల్ల కాస్త టేస్ట్ డిఫరెన్స్ గా వస్తుంది తప్పిస్తే ఆవ నూనె ఖచ్చితంగా ఆవ నూనె వేసి చేయాలని మాత్రం ఏమి లేదు. ఫ్లేవర్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుందండి. ఆల్మోస్ట్ వేయిపోయినట్లుంది. దీనిలో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి ముద్ద వేస్తున్నామండి. ఈ వెల్లుల్లి ముద్ద మనం ఎంత వేస్తున్నామో అంతే అల్లం ముద్ద కూడా మనం వేసుకోవాలండి. కాకపోతే ఇక్కడ మనం ఎలాగో వేస్తున్నాం కదా, 2 అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదండి, వేరువేరుగా చేసుకోవాలండి. అదే స్టైల్స్ ఆటోమేటిక్గా నేను చెప్తున్నాను కదా. మన ఆంధ్ర స్టైల్లో అయితే అల్లం వెల్లుల్లి ఈ 2 కలిపి అన్నమాట మనం తయారు చేస్తాము. వీళ్ళు అనమాట ఏ పేస్ట్ ఆ పేస్ట్, దానిలో చిన్న డిఫరెన్స్ మాత్రం ఉంటుందండి ఖచ్చితంగా. ఓకే, ఇది బాగా వేగినట్టుంది. ఇప్పుడు దీంట్లో మనం చికెన్ వేసుకుందామండి. సో చికెన్ లో ఎస్పెషల్గా వాళ్ళు ఎలాంటి పీసెస్ యూస్ చేస్తారు? బోన్లెస్ లేకపోతే? వాళ్ళు జనరల్గా బోన్స్తోనే యూజ్ చేస్తామండి. వాళ్ళైనా కాదు, ఎవరైనా సరే. దీంట్లో కాస్త ఉప్పు వేసుకున్నామండి. చికెన్ కాబట్టి తొందరగా మగ్గుతుంది. ఆంధ్ర వాళ్ళు కూడా ఈ పంజాబీ డిష్ ని బాగా లైక్ చేస్తారు అని చెప్పి చాలా అండి. అందరికీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఆల్మోస్ట్ ఇది ఆంధ్ర
డిష్లా అనిపిస్తుంది మనకి. ఇప్పుడు కాస్త పెరుగు వేసుకుంటాం అండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు మనం ఉపయోగించుకుంటాం. 2 స్పూన్స్ సరిపోతుంది. సరిపోతుంది. పసుపు కొంచెం వేసుకుందాం. దీంట్లో జీలకర్ర పొడి వేస్తున్నామండి. ఓకే. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఆంధ్ర ఫుడ్లోని మనం వాడుతున్న ఇంగ్రీడియంట్లో ధనియాల పొడి వాడతాం. ఇక్కడ ధనియాల పొడి వాడాల్సిన అవసరం లేదు, జీలకర్ర పొడి వాడుతున్నాం. ఇది అయిన తర్వాత కారం వేసుకున్నాం. ఆల్రెడీ మనము ఏంటంటే ఎక్కువ మసాలావి వేసాం కదా, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా, అండ్ కారం కూడా. కొంచెం టమాటా ప్యూరీ వేసుకుందాం. ఇది కాస్త గ్రేవీ వస్తుంది. మనం టమాటా ప్యూరీ వేయటం వల్ల మన గ్రేవీ వస్తుంది. ఇది కాసేపు మగ్గనిద్దామండి. మనం మూత పెట్టి ఎంతసేపు మగ్గనివ్వాలండి? ఇలాగా ఒక 2-3 మినిట్స్ మగ్గ. అలాగో చికెనే కాబట్టి. ఓకే అండి, 2-3 మినిట్స్ అయింది కదా, చూద్దామండి ఇప్పుడు. ఓకే మరి. ఇప్పుడు దీంట్లో కాస్త మనం నీళ్ళు పోసుకుందామండి. చాలా. ఇప్పుడు మనం మగ్గిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత క్రీమ్ మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం క్రీమ్ వేసుకుందాం. అవునండి. మనం ఏదైనా క్వాంటిటీ వైజ్ తీసుకోవాలంటారా? అంటే ఇంత చికెన్కి, ఇన్ని గ్రామ్స్ చికెన్కి ఇంత 1 కప్ క్రీమ్ వేసుకోవాలి. క్వాంటిటీ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం చేస్తుంది 500 గ్రామ్స్ చికెన్ అండి. దీనికి ఆల్మోస్ట్ అది ఒక 75 ml ఉంటుందండి క్రీమ్. దాదాపు అయిపోవచ్చిందండి. దీంట్లో ఫైనల్గా మనం దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకుందామండి. ఫైనల్గా ఇంకా అయిపోయిందండి. మనం బంద్ చేసుకున్నాం స్టవ్. సో పాటియాలా చికెన్ రెడీ అయిపోయింది. దీని ఒక బౌల్లో మనం సర్వ్ చేసుకుందాం. ఎందులోకి బాగుంటుందండి కాంబినేషన్? ఇది జనరల్గా రోటీలో బాగుంటుందండి, రైస్లో కూడా బాగుంటుంది. ఓకే. దీనికి కొంచెం గార్నిష్ చేసుకుందామండి. క్యారెట్ ఫ్లవర్, క్యాప్సికమ్ ఫ్లవర్ కూడా ఉంది. కాంబినేషన్ చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ కూడా. సో క్యాప్సికమ్, క్యారెట్ ఫ్లవర్, అలాగే కొత్తిమీర గార్నిష్ చేసుకున్నాం. సో స్పైసీగా పంజాబీ స్పెషల్ ఫుడ్ పటియాలా చికెన్ రెడీ అయింది. టేస్ట్ చూసి వ్యవస్థ చెప్పండి. ఓకే అండి. మీరు చెప్పినట్టే చాలా స్పైసీగా ఉందండి. సో ఇందులో మనం నెయ్యి కూడా వేసుకున్నాం కదా, అండ్ చాలా కమ్మగా కూడా ఉంది పటియాలా చికెన్. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇంకోసారి చూద్దాం. పటియాలా చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కారం, పసుపు, ఉప్పు, నెయ్యి, ఫ్రెష్ క్రీమ్, ఆవ నూనె, అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు, పెరుగు, చికెన్, గరం మసాలా, టొమాటో పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, జీలకర్ర పొడి. తయారు చేసే విధానం: మొదట స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఆవ నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. వేడైన తర్వాత 5 యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, తురిమిన ఉల్లిపాయ పేస్ట్ వేసి గ్రేవీలా చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపిన తర్వాత చికెన్, ఉప్పు, పెరుగు, పసుపు, జీలకర్ర పొడి, కారం, టొమాటో పేస్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టి 3 నిమిషాలు మగ్గనివ్వాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి అందులో నీళ్లు పోసి తర్వాత క్రీమ్ కూడా వేసి కొంచెం సేపు ఆగిన తర్వాత గరం మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఓ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని క్యాప్సికమ్, క్యారెట్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, స్పైసీగా ఉండే పంజాబీ స్పెషల్ పటియాలా చికెన్ రెడీ. ఈరోజు అన్నపూర్ణమ్మ గారు ఏం చిట్కా చెప్తారో చూద్దాం. చూశారు,
మనకి సర్వసాధారణంగా అనిపించే ఈ వాము ప్రాచీన కాలంలో చరకుడు, సుశ్రుతుడు అనే ఆయుర్వేద వైద్యులే వాడేవాళ్ళట. దీంట్లో అంత మంచి గుణం ఉంది. అదేమిటి అంటారా? మనం అనండి, మనం అందరం అనండి, మీరు అనండి, పొట్టలో కొంచెం గ్యాస్ ఫామ్ అయినట్టు, పొట్ట ఉబ్బరంగా ఉన్నట్టు అనిపించింది అనుకోండి, ఇంత వాము తీసుకోండి, ఒక చిటికెడు రాతి ఉప్పు కలపండి, అది తమలపాకులో పెట్టి నవిలి మింగేయండి. ఈ గ్యాస్ పోతుంది, పొట్ట ఉబ్బరం పోతుంది, హాయిగా ఉంటుంది. అయిపోయిందా? ఇంకొకటి కూడా చెప్తా. ఈ వాము, కొంచెం వాము తీసుకుని, కళ్ళుప్పు ఉంటుంది కదా, ఆ కళ్ళుప్పు తీసుకుని, ఒకే ఒక లవంగ మొగ్గ అది తీసుకుని, ఈ మూడు కలిపి నవిలి మింగేశారు అనుకోండి, ఏమవుతుంది అనుకుంటున్నారు? ఎన్ని రకాల దగ్గైనా సరేనండి, టక్కున కట్టుబడిపోతుంది. చూసారా? 3 వాము, కళ్ళుప్పు, ఒక లవంగ మొగ్గ, ఇది వేసుకుంటే తగ్గిపోతుంది. తర్వాత ఇంకొకటి కూడా చెప్తాను. వాము ఉంది కదా, దీన్ని చక్కగా దంచేసి పల్చటి బట్టలో మూటలాగా కట్టి, ఈ జలుబు చేసి ముక్కు బెగేసుకుపోతుంది చూసారా, శ్వాస పీల్చుకోవడానికి వదలడానికి వీలు లేకుండా, వాళ్ళు కాసేపటికోసారి అని వాసన చూసుకుంటూ తిరిగారనుకోండి, మనకి తెలియకుండానే చక్కగా ఆ దిబ్బడ పడిపోయిందంతా ముక్కు వదిలేసి శ్వాస చక్కగా పీల్చుకుని చక్కగా వదలచ్చు. చూసారా? ఎంతో సులభమైందండి. ఇంకో పద్ధతి కూడా ఉంది. ఒకవేళ ఆకలి చచ్చుబడిపోయింది అనిపించి కొంచెమే తింటున్నావు, అయ్యో కడుపు నిండా తినలేకపోతున్నామే అనుకునేవాళ్ళు, ఒక చెంచాడు వాము, కొంచెం ఉప్పు కలిపి నవిలేశారనుకోండి, అజీర్ణం తగ్గిపోయి జీర్ణశక్తి బాగా పెరుగుతుందండి. ఇది కూడా చేయొచ్చు. చాలా సులభంగా. చిన్న వాము పరకలండి, ఇన్ని వాము పరకలు ఎన్ని పనులు చేస్తున్నాయి చూసారా? వాము చిన్నది కదా అని చిన్న చూపు చూడద్దు, చక్కగానే చూడండి, ఉపయోగించుకోండి. మన హెల్త్ మన చేతుల్లో ఉంటుంది. సరే, మీరు చేసి చూస్తారు, తప్పకుండా బాగుందని నాకు చెప్తారా?